కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకి లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అందులో గత ప్రభుత్వం కరోనా కాలంలో కూడా 10,000 రూపాయలు ఆటో కార్మికులకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం శ్రీశక్తి ఉచిత బస్సు పథకం పెట్టి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక రోజుకి 42 రూపాయలు పడుతుంది. ఆటో కార్మికుడు అతని కుటుంబాన్ని 42 రూపాయలతో ఎలా పోషించుకోగలుగుతాడు? కాబట్టి మాకు ఎన్నికల హామీలు 5 హామీలు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు. అవి ఏమంటే, 1 సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే జీవో నంబర్ 21 అధిక పెనాల్టీలు, ఆటో డ్రైవర్లు ఆ పెనాల్టీలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ జీవో నంబర్ 21 రద్దు చేస్తామన్నారు. అలాగే 10 లక్షల రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఆరోగ్య బీమా కింద ఇస్తామని చెప్పారు. ప్రమాదవశాత్తు అయితే 5 లక్షలు మరణిస్తే, మామూలుగా ప్రమాదం జరిగి అంగవైకల్యం జరిగితే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ 15,000 రూపాయలు కూడా ఆటో కార్మికులకి సంవత్సరానికి సరిపోదు. ప్రతి సంవత్సరము 25,000 రూపాయలు పెంచి ఇవ్వాలనేసి తిరుపతి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ IFTUగా తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడం విజయ్ కుమార్ కోరుతున్నాడు.